సంవత్సరాలు బ్రతికాడు. తన 30వ సంవత్సరంలో తన పరిచర్యని మొదలుపెట్టాడు. ఓకేనా? 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద తాను పరిచర్య చేశాడు. సువార్థికుడుగా, కాపరిగా, ప్రవక్తగా, అపోస్తలుడిగా, ఉపదేశకుడిగా 5 రకాల పరిచర్యని యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు చేశాడు. ఆయన మీద ఉన్న అభిషేకం ఇంకెవరి మీద ఉండదు. ఆయన గొప్ప అపోస్తలుడు. అపోస్తలుడు అంటే ఏంటి? పంపబడిన వాడు. ఎవరి చేత పంపబడ్డాడు? ఆయన దేవుని చేత పంపబడ్డాడు. ఆయన ఒక ప్రవక్త. మీ ప్రవక్తల కంటే నేను గొప్పవాడిని అని చెప్తాడు. ఆయన ఒక టీచర్, బోధకుడా అని పిలుస్తూ ఉంటాడు. ఆయన ఒక గొప్ప సువార్థికుడు. ఆయన చెప్తాడు, నేను ఒక మంచి కాపరిని. అందుకే కొలత లేని ఆత్మతో ఆయన్ని దేవుడు అభిషేకించాడు. 5 రకాల పరిచర్యని ఆయన చేశాడు. వింటున్నారా? ఓకేనా? సో ఈ పరిచర్య అంతట్లో యేసుక్రీస్తు ఎప్పుడైనా డైరెక్ట్గా దెయ్యాలతో పోరాడా? దేనికి? ఇప్పుడు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాడు. మనం ఏమనుకుంటాం? ఆ గ్రామంలో ఉన్న శక్తులన్నింటినీ పడద్రోయాలని అనుకుంటాం. ఎక్కడైనా యేసయ్య అలా చేశాడా? ఎక్కడైనా చేశాడా? సువార్తల్లో అంటే ఆ గ్రామానికి వెళ్ళకముందు, ఆ గ్రామానికి గ్రామం తిరిగాడు, తెలుసు కదా. ఉన్నారా ఇక్కడ? అందరూ ఇక్కడ ఉన్నారా? 2000 సంవత్సరాల క్రితంకి వెళ్ళారా యేసుప్రభు దగ్గరికి? ఇక్కడ ఉన్నారా? లేకపోతే లాస్ట్లో ఎత్తివేయబడ్డ సంఘంలోకి వెళ్ళిపోయారా? ఉన్నారా ఇక్కడ? అందరూ ఇక్కడే ఉన్నారా? ఏం చెప్పాను ఇప్పుడు? ఇల్లు కాల్డ్ బ్రదర్స్. ఏం చెప్పానండి? ఏం చెప్పాను ఇప్పుడు? ఏం చెప్పుకుంటున్నాం? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు దుర్గాల్ని పడద్రోశాడా? ఓకేనా? ఇది చెప్పుకుంటున్నాం. యేసుక్రీస్తు భూమి మీద తన పరిచర్య చేసినప్పుడు సాతాను దుర్గాల్ని పడద్రోశాడా? ఎక్కడైనా ఈ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులన్నింటినీ యేసునామంలో బంధిస్తున్నాను, పడద్రోస్తున్నానని ఎక్కడైనా ప్రార్థన చేశాడా? ఆయన చేయకపోతే మనం ఎందుకు చేయాలి? ఆయనే కదా మనకు మోడల్. అవునా? కాబట్టి చూద్దాం. మొత్తం సువార్తలన్నీ చూస్తే చూడండి. మత్తయి సువార్త కొన్ని చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఇలా ఉంది. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించను. ఓకేనా? ఓకేనా? ఏమనుంది ఇక్కడ? యేసు వారి సమాజ మందిరములో బోధిస్తుంటే ఒక గ్రామానికి వెళ్తాడు. ఆ గ్రామంలో ఒక పట్టణానికి వెళ్తాడు. ఆ పట్టణంలో ఏదైనా సమాజ మందిరం అంటే ప్రజలందరూ కూడుకునే స్థలం. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? దేవుని రాజ్యమును గురించిన సువార్తని ప్రకటిస్తున్నాడు. ప్రజల్లో వ్యాధిని, రోగాన్ని స్వస్థపరుస్తుంటాడు, సంచరిస్తుంటాడు. అంతే. ఇక్కడ ఎక్కడైనా ఆ గ్రామానికి వెళ్ళకముందు ఆ గ్రామం మీద పనిచేసే దుర్గాల్ని పడద్రోశాను అన్నది ఎక్కడ కూడా లేదు. యేసుక్రీస్తు చేయలేంది, మనం ఎందుకు చేయాలి? ఓకేనా? నెక్స్ట్ 9వ అధ్యాయం 35వ వచనం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందు, గ్రామముల యందు సంచారం చేసను. సమస్త అంటే ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఆయన పని సువార్త ప్రకటించడం, స్వస్థపరచడం. అంటే దెయ్యాలు వెళ్ళగొట్టడం. ఎవరిలో దెయ్యాలు వెళ్ళగొట్టడం? గ్రామం మీద కాదు, మనుషుల్లో ఉన్న దెయ్యాలను వెళ్ళగొట్టడం. ఓకేనా? ఇది. నెక్స్ట్ లూకా సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. లూకా సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణంలో, గ్రామంలో సంచారం. మళ్ళీ ఏం చేస్తున్నాడు? యెరూషలేంకి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు, సంచారం చేస్తున్నాడు. అంతే, ఎక్కడ కూడా లేదు. తర్వాత ఆయన మీద ఉన్న పిలుపు చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయంలో
ఆయన తన గురించి ఒక మాట చెప్పుకుంటాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తూ ఉంటాడంట. ఏ సమాజ మందిరంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ మాట చెప్తుంటాడంట. చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడును. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. జాగ్రత్తగా వినండి, ఇది యేసు ప్రభు చదువుతున్నాడు యెషయా గ్రంథాన్ని. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై. ఫస్ట్ దేనికి ఆయన మీద దేవుడు ఆత్మ ఎందుకు ఇచ్చాడు? పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు. ఓకేనా? వాళ్ళకి ఇలా కలుగుతుందని ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎక్కడ కూడా ఈ దుర్గాలను పడద్రోహించడం ఏమీ లేదు. ఎక్కడ చూసిన ఏముంది? ప్రకటించుటకు, 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 ప్రకటించుటకు. అక్కడ ఏంటి? నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకు. విడిపించడానికి ఏం కావాలి? ప్రకటించబడాలి. విడిపించబడాలంటే ప్రకటించబడాలి. మనుషులు విడిపించబడాలంటే వాక్యం ప్రకటించబడాలి. ఇదే ఆయన చేశాడు. ఆయన మొట్టమొదట తన పరిచర్యలో పెట్టింది దేవుని వాక్యాన్ని పెట్టాడు. ఎందుకంటే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేయను. పాపంలో బంధించబడి ఉన్న, దైవ శక్తులతో బంధించబడి ఉన్న, లోకంలో బంధించబడి ఉన్న, ఏ పరిస్థితుల్లోనైనా బంధించబడి ఉన్నా, నువ్వు విడుదల పొందాలంటే, స్వతంత్రం పొందాలంటే వాక్యమే నిన్ను స్వతంత్రం చేస్తా తప్ప మరేది కూడా ఈ లోకంలో లేదు. అందుకనే ఇది చాలా, ఎందుకంటే వాక్యానికి ఆ శక్తి ఉంది. విడిపించే శక్తి వాక్యానికే ఉంది. స్వతంత్రతని తీసుకొని వచ్చే శక్తి వాక్యానికి, దేవుని వాక్యానికే ఉంది. అందుకనే దేవుడు వెళ్ళి ప్రకటించు, వెళ్ళి ప్రకటించు, వెళ్ళి ప్రకటించు, వెళ్ళి ప్రకటించు. ఏం ప్రకటించాలి? మన సొంత మాటలు కాదు, దేవుని మాటలు. యేసు నీ కోసం ఇలా చనిపోయాడు, యేసు నిన్ను విడిపిస్తున్నాడు, యేసు నీ పాపాలన్నీ క్షమించాడు. ఈ మాట వాళ్ళ జీవితాల్లో బలమైన మార్పుని తీసుకొస్తుంది. అది దైవ శక్తులైనా, లేకపోతే ఏ బంధకాలైనా, ఏ సిక్నెస్ అయినా, ఏదైనా కానీ విడుదలేంటి? దేవుని వాక్య ప్రకటన వల్లనే తప్ప మరి దేని వలన కలగదు. అందుకనే యేసు ఎక్కడికి వెళ్ళినా ఏం చేశాడు? బోధించాడు, 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 బోధించాడు. అంతే. ఆయనంతా బోధే. ఎందుకు? విడిపించడానికి, విడిపించడానికి, విడిపించడానికి. గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించడానికి వచ్చాడంట. చూపు కలుగునుగాక అనలేదు, చూపు కలుగునని ప్రకటించుటకు వచ్చాడంట. ఆయన విడిపించుటకు వచ్చాడు. విడిపించడానికి, ప్రకటించడానికి. విడిపించాలంటే ప్రకటించాలి. ఇదే ఆయన చేసింది. సో మనం కూడా ప్రజలు రక్షించబడాలంటే, ప్రజలు అంధకార రాజ్యం నుంచి విడుదల పొందాలంటే మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ప్రకటించాలి. ఓకేనా? యేసు ప్రభు చేసింది అదే. లూకాసు వార్త 4:18 ఏమైనా ఉంది? అది ఏంటి? విడుదల కోసం ప్రార్థించుటకు వచ్చానని లేదు, విడుదల కోసం ప్రకటించుటకు వచ్చానని ఉంది. అర్థమైందా? సో మరి ఆయన ప్రార్థన చేసేవాడు కదా, రాత్రంతా ప్రార్థన చేసేవాడు, రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు. లేకపోతే తండ్రికి ఆయన ప్రార్థన చేసేవాడు అని అంటే, ఆయన ఎప్పుడు దేనికి ప్రార్థన చేసేవాడు? యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తే లాజరుని బ్రతికించినప్పుడు చెప్తాడు కదా, తండ్రి నా మనవి నువ్వు ఎప్పుడు కూడా ఆలకించావని నాకు తెలుసు. ఓకేనా? తర్వాత లూకాసు వార్త 23:34 చూస్తే, లూకాసు వార్త 23:34, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అని అంటాడు. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం తీస్తే 1వ వచనం, తండ్రి నా గడియ వచ్చినది, నీ కుమారుడు నన్ను మహింపరచు. ఈ ప్రార్థనలో ఎవరితో మాట్లాడుతున్నాడు?
తండ్రితో మాట్లాడుతున్నాడు, దెయ్యంతో మాట్లాడట్లేదు. దెయ్యంతో మాట్లాడాల్సిన పని యేసుప్రభుకి అసలు లేనే లేదు. మరి మనకెందుకు ఉండాలి? మనకి దానికి ఏ సంబంధం లేదు. ఆయన ఆజ్ఞాపించడమే తప్ప. అంటే ఈయన ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వచ్చారంటే, ఎవరు, కెన్నెత్ హ్యాగన్ గారు, కొంతమంది భయంకరంగా అరుపులు అరుస్తూ సాతాన్ని గద్దిస్తూ ఉంటారు, సాతాను దుర్గాలను పడద్రోస్తూ ఉంటారు, లేకపోతే భాషలతో దుర్గాల్ని విడుదల భాషలతో దేవుని స్తుతిస్తాం, భాషలతో ఇతరుల కోసం ప్రార్థన చేస్తాం, భాషలతో విజ్ఞాపన చేస్తాం, కానీ భాషలతో దైవ శక్తిని వెళ్ళగొట్టలేం. భాషలు మహింపరచడానికి, భాషలు క్షేమాభివృద్ధి కోసం, భాషలు మన కోసం, మన క్షేమాభివృద్ధి కోసం, దేవుడితో మాట్లాడడం కోసం, దేవుని స్తుతించడానికి భాషలు ఉపయోగపడతాయి. ఇతరుల కోసం విజ్ఞాపన చేయడానికి భాషలు ఉపయోగపడతాయి, కానీ దుర్గాలను పడద్రోయడానికి, సాతానుతో పోరాడడానికి దేవుడు భాషలు ఇవ్వలా. ఓకేనా? ఏ భాషలు? అన్ని తెలుసు కదా, అన్ని భాషల గురించి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత వచ్చే భాషలు. ఓకేనా? సో ఆయన ఎందుకు ఎవరికి ప్రార్థన చేశాడంటే తండ్రితో మాట్లాడుకున్నాడు. ఆయన ప్రార్థనలన్నీ తండ్రితో మాట్లాడుకున్నాడు, తండ్రితో సహవాసం చేశాడు, తండ్రి దగ్గర డెసిషన్స్ తీసుకున్నాడు. ఏ శిష్యులు నియమించాలి, ఎవరు నియమించాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏ పరిచర్య చేయాలనే తండ్రి దగ్గర సహవాసం, ఆయనతో మాటలు. అంతేగాని సాతానుతో ఆయన ఏమీ మాట్లాడలేదు. ఓకే. తర్వాత ప్రజల యొక్క విడుదలకి, వాళ్ళ స్వస్థతకి, వాళ్ళ 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 జీవితంలో మేలు కలగడానికి ఆయన మొట్టమొదటి చేసింది వాక్యాన్ని ప్రకటించడం, బోధించడం ద్వారా ఆయన చేశాడు. ఇది యేసుక్రీస్తు చేసింది. సో యేసుక్రీస్తు పరిచర్యలో ఎక్కడ కూడా ఆయన గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి అంధకార శక్తుల్ని, లేకపోతే సాతాను దుర్గాలు అనుకున్న వాటిని పడద్రోయడం అన్నది లేదు. ఓకేనా? నెక్స్ట్ రెండోది, ఆదిమ సంఘం ఎప్పుడైనా దైవ శక్తులతో పోరాడాయా? ఆదిమ సంఘం ఎప్పుడైనా దైవ శక్తులతో పోరాడాను. ఆదిమ సంఘం అంటే ఎవరు? మన అపోస్తలు. ఓకేనా? శిష్యులు పౌలు, వీళ్ళందరూ. సో శిష్యులు మొట్టమొదటి సంఘం కదా, వాళ్ళు ఏమైనా దైవ శక్తులతో దుర్గాలను పడద్రోసాయా? ఏ దుర్గాలు గుర్తున్నదా? నేను చెప్తున్నదేదో దేశం అంతటి మీద, పట్టణం అంతటి మీద, గ్రామం అంతటి మీద పనిచేసే సాతాను దుర్గాలను పడద్రోయడం అన్నది ఉందా అంటే అక్కడ కూడా ఏమీ లేదు. అందులో మొట్టమొదటిది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 11వ వచనంలో ఏముంటది? పరిశుద్ధాత్మ నింపబడి అందరూ ఏం చేశారు? భాషలతో మాట్లాడారు. ఏం మాట్లాడారు వాళ్ళు? సాతానుకు వ్యతిరేకంగా వాళ్ళు ఏం మాట్లాడలేదు, సాతాను శక్తుల కోసం వాళ్ళేమీ మాట్లాడలేదు. వాళ్ళు ప్రభువుని స్తుతించారు, ప్రభువుతో మాట్లాడారు, ఇతరుల కోసం విజ్ఞాపన చేశారు తప్ప ఎక్కడ కూడా సాతాను శక్తులకు వ్యతిరేకంగా పోరాడేదేమీ కూడా లేదు. రెండోది చూడండి, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం చూస్తే, అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం చూస్తే, ఇక్కడ పౌలు శీలల్ని శుభ్రంగా కొట్టి, వాళ్ళ వస్త్రాలు లాగేసి బెత్తాలతో కొట్టి, వాళ్ళని చాలా దెబ్బలు కొట్టి చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకుడిని ఆజ్ఞాపించారు. 16:24-25. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రు. చూడండి ఇక్కడ ఏం జరిగింది. వీళ్ళు చేస్తున్నది ఏంటి? దేవుని సువార్తని ప్రకటిస్తున్నారు. దేవుని సువార్తకి ఫస్ట్ అండ్ లాస్ట్ శత్రువు ఎవరు? సాతానే. మిగతా వాళ్ళకి అవసరం లేదు కదా ఆపాల్సింది. మనుషులను ఉపయోగించుకున్నా, డైరెక్ట్గా పనిచేసినా ఎవరు కారణం? సాతాను. వాడి క్రియ అంతా దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా ఆపుతాడు. వీళ్ళు ఎప్పుడైతే ప్రకటిస్తున్నారో వీళ్ళ మీదకి కొంతమంది మనుషుల్ని ప్రేరేపించి వాళ్ళందరూ దొమ్మిగా పడిపోయి వస్త్రాలు లాగేసి బెత్తాలతో కొట్టేసి ఆ భయంకరమైన చెరసాల్లో వేశారు. అప్పుడు పౌలు శీలలు ఎలా ప్రవర్తించారు? వాళ్ళు దీనంతటికీ కారణం దెయ్యమని తెలుసు కదా, కానీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచుండేది. ఎక్కడైనా ఏమైనా ప్రార్థనలు అయ్యాయా? దేవుడికి ఏమైనా కంప్లైంట్ చేశారా? సాతాను మీద ఏమైనా అరుస్తున్నారా? నథింగ్. వాళ్ళకి అనవసరం. వాళ్ళు చేస్తున్నది ఏంటి? దేవుడికి ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు హాయిగా. ఈలోపు ఏమైంది? పెద్ద భూకంపం వచ్చి చెరసాల తలుపులన్నీ విరిగిపోయి వాళ్ళకున్న సంఖ్యలు కూడా విడిపోయి
వాళ్ళందరూ పారిపోయారేమో, చెరసాల అధికారి చచ్చిపోబోతుండగా నువ్వు అలా చేయొద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అని చెప్తే చెరసాల అధికారి అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా రాత్రి రక్షించబడిపోతారు. అప్పుడు వాళ్ళ దెబ్బలకి గాయాలు అప్పుడు తుడుస్తారు. ఎప్పుడు కొట్టబడ్డారు, ఎప్పుడు దెబ్బలకి గాయాలు కడగబడ్డాయి. ఫస్ట్ మనకేం చేస్తాం, దెబ్బలు తగలగానే అమ్మ బాబోయ్ సువార్త అస్సలు ప్రకటించకూడదు, చాలా పరిస్థితులు బాగోలేదు, నెమ్మదిగా యేసుప్రభు ఎలా దాక్కున్నాడో మనం అలాగే దాక్కోవాలని ఒక వాక్యాన్ని తెచ్చుకొని ఇంకంత జీవితంలో ఇంకెప్పుడు సువార్త ప్రకటించం. ఆ దెబ్బల వైపే చూసుకుంటాం, జీవితాంతం ఆ దెబ్బల కోసం చెప్పుకుంటాం. ఒకసారి సువార్త ప్రకటించినప్పుడు ఏమైందో తెలుసా అని, అసలు వాళ్ళు ఏమి చేయలేదు, కంప్లైంట్ చేయలేదు, ఎవరికీ చెప్పలేదు. హాయిగా వాళ్ళ పని ఏంటంటే ప్రార్థించుకుంటున్నారు, కీర్తనలు పాడుకుంటున్నారు. నో కంప్లైంట్. అప్పుడు దేవుని యొక్క మహాశక్తి వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళు అక్కడ ఖైదీలు, చెరసాల అధిపతి, వాళ్ళ ఇంటి వారు అందరూ కూడా రక్షించబడ్డారు. ఇది పరిచర్య. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, అపోస్తల కార్యం. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 4వ అధ్యాయం. ఇక్కడ మనకు తెలిసిందే 3వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. పగలు 3 గంటలకని ఉంది కదా. 3వ అధ్యాయం 1st వచనం చూడండి. పగలు 3 గంటలు అంటే ఎన్ని గంటలండి? పగలు 3 గంటలు అంటే ఎన్ని గంటలు ఉందండి? చెప్పేస్తారు కానీ వెనకాల అడుగుతుంది. పగలు 3 గంటలు అంటే ఎన్ని గంటలు? పగలు 3 గంటల కంటే ఎన్ని గంటలకి అంటే ఉదయమా, మధ్యాహ్నమా, సాయంకాలమా? మధ్యాహ్నం అనేసుకుంటున్నారా? ఉదయం అనుకుంటున్నారా? కాదు, మధ్యాహ్నమే. అది 3 PM అని ఉంటుంది. ఓకేనా? మీకు చిన్న విషయం చెప్తాను చూడండి. ఈ మాట ఉంది కదా పగలు 3 గంటలకని, ఇది నన్ను ఎంత దోషారోపణకి తీసుకెళ్ళేది తెలుసా? నేనేమో అప్పటికి ఉద్యోగం చేసేదాన్ని, ఓకేనా, చర్చిలో పనులు చేసేదాన్ని. నిజంగా తీరుకుండేది కాదు, చాలా గంటలు కష్టపడేదాన్ని. రాత్రి నేను పడుకునే టైమే 12-12:30 అయిపోయింది. ఉదయాన్నే మళ్ళీ క్లాసులు, 4 క్లాసులు, నేను ప్రాక్టికల్స్ అన్నీ చెప్పుకొని మళ్ళీ చర్చిలో కంప్లీట్గా పనులు చేసుకొని ఇలా ఉండేదాన్ని. రాత్రి 12:30-1 గంటకి పడుకునేదాన్ని. 3 గంటలు లేవగలనా? నేను మనిషిగా లేవగలనా? అప్పటికి నేను ఎంఏ పాల్ గారు ఉన్నారు కదా, అంకుల్తో నేను కొంచెం క్లోజ్గానే ఉంటాను. అంకుల్ ఉదయం పూట లేవాలి ఎలాగా అంటే 9 గంటలు పడుకుని పోమ్మా. 9 అంటే నాకు సాయంకాలం అయినట్టు ఉండేది. 9 గంటలకు ఎక్కడ పడుకుంటాం అంటే ఉదయం లేచేది ఎలాగా అంటే 9 గంటలు పడుకోనివ్వరు. 9కి పడుకోవడం అన్నది అసంభవం నా లైఫ్ స్టైల్కి. అయితే ఈ వాక్యం చదువుతున్నప్పుడల్లా నాకు నేను కత్తి పట్టుకొని పొడిచేసుకునేదాన్ని, దోషారోపణ. నేను ఉదయం 3 గంటలు లేవలేకపోతున్నాను, నేను ఉదయం 3 గంటలు లేవలేకపోతున్నాను, ఇంకెందుకు నా జీవితం. ఎంత బాధపడిపోయేదాన్నో. టైం ఉన్నా కానీ టైంకి లేవలేకపోతున్నానని బాధపడిపోయేదాన్ని ఈ ఒక్క మాట చూసి. ఆ తర్వాత నేను యాంప్లిఫైడ్ బైబిల్ చదువుతున్నప్పుడు అది సాయంకాలం 3 అని తెలిసిన తర్వాత అప్పుడు నేను విడుదల పొందాను అన్నమాట. అర్థమైందా నా బాధ మీకు? అర్థమైందా? చాలాసార్లు ఆ వాక్యం గురించిన సత్యం తెలియక మన మీద మనం దోషారోపణ చేసుకుంటూ చచ్చిపోతూ ఉంటాం. ఫిజికల్గా 1 రోజు లేవగలరు, 2 రోజులు లేవగలరు. రాత్రి 1 గంట పడుకొని 3 గంటలకు వెళ్ళలేస్తాం. మొత్తం టైం పోనీ నీకు ఎక్కడైనా మధ్యలో పడుకునే టైం ఉంటుందా? ఉదయం 3 గంటలు లేచిన తర్వాత మళ్ళీ ఆ అర్ధరాత్రి 1 గంట వరకు నీకు టైం లేనప్పుడు మళ్ళీ 3 గంటలకు 3 గంటలు వెళ్ళలేస్తాం. కానీ ఉదయం పూట పడుకునే ఛాన్స్ ఉంటే నువ్వు 3 గంటలు లేవగలవు, 5 గంటల వరకు ప్రార్థన చేయగలవు. అప్పుడు మధ్యాహ్నం ఎప్పుడో రెస్ట్ తీసుకుంటాం. ఫిజికల్గా ఎలా అవుతుంది? ఇంపాసిబుల్. నీ ఆరోగ్యం పాడవుతుంది. బయలాజికల్ లాస్ ఖచ్చితంగా పాటించి తీరాలి. ఓకేనా? ఖచ్చితంగా పాటించి తీరాలి. 3 PM ఉంటుంది యాంప్లిఫైడ్ బైబిల్. ఈవినింగ్ 3 o'clock అని ఉంటుంది. అది తెలియక నేను ఇవన్నీ 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరాలు బాధపడేదాన్ని. ఎంత బాధపడేదాన్నో, ఎంత కృంగిపోయేదాన్నో దేవుడికే తెలుసు, నాకే తెలుసు. ఏదో ఒక పాపం చేస్తే అల్లాడిపోతాం కదా, అలా అల్లాడిపోయేదాన్ని. అయ్యో ప్రభువా నేను లేవలేకపోతున్నాను, అయ్యో ఎక్కడ లేస్తాం. ఇది ఎవరికో ఉపయోగపడుతుంది నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. కానీ అది పరిస్థితుల్లో మనం ప్రార్థన కోసం త్యాగం చేయాలి.
నిద్రలు త్యాగం చేయాలి, అన్నం త్యాగం చేయాలి, చాలా త్యాగం చేయాలి. కానీ కొన్నిసార్లు దేవుడు స్పెసిఫిక్గా ఆ త్యాగానికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కానీ ప్రతిరోజు మనం ఒక లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి. ప్రార్థనకి ఈ టైంకి లేవడం గురించి కొంచెం మనం టైంని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఎంఏ పాల్ గారు దైవజండు, ఆయన్నే అడిగాను, అంకుల్ నేను మార్నింగ్ టైం లేవలేకపోతున్నాను ఎలాగా? 9 గంటలకు పడుకో అన్నారు. ఆయన చెప్పింది సీరియస్గానే చెప్పాను, 9 o'clock పడుకోమ్మా, త్వరగా పడుకుంటే నువ్వు 3 o'clock, నీకు 6 hours ఉండాలి కదా పడుకోవడానికి అని చెప్పింది. అది లీస్ట్ 6 hours ఉండాలి కదా పడుకోవడానికి. ఇవి తెలియక ఏమైపోతూ ఉంటాం, తెలియక మదన పడిపోతూ ఉంటాం, వేదన పడిపోతూ ఉంటాం. అన్నీ ఉండాలి, మన బాడీని, మన మైండ్ని, మన పరిస్థితుల్ని అన్నిటినీ సెట్ చేసుకొని ఫస్ట్ ప్రయారిటీ ప్రార్థనకి ఇవ్వాలి. అది అర్థమైంది. కాబట్టి ఇలాంటి దోషారోపణతో ఎవరైనా ఉంటే ఈ మాటలు మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఎవరికో నాకు తెలియదు కానీ, ఓకేనా? రైతులు దేవుడు ఎప్పుడు నిరంకుశంగా ఉండడు. ఏం వండలే అని దాన్ని మనం ఈజీగా అంటే దాన్ని గ్రాంటెడ్గా తీసుకోకూడదు. పర్లేదు దేవుడు ఏమనుకోవడం, పర్లేదు ఏమనుకోడు కాబట్టి మనం 10 గంటలైనా పడుకుని పోతాం, అవన్నీ రైట్ కాదు. అవకాశం ఇస్తున్నాడు కదా అని మనం ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. 6 గంటలు నిద్ర చాలు కదా. ఇప్పుడు నువ్వు 8 గంటలు పడుకొని మళ్ళీ 3 గంటలు లేవకుండా ఉంటే ఎలాగా? లేవాలి. టైంని అన్నీ చూసుకోవాలి, అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. సంగమా బ్యాలెన్స్డ్గా ఉండవు అని చెప్తారు. ఓకేనా? అటు వెళ్ళిపోకూడదు, ఇటు వెళ్ళిపోకుండా చూసుకోండి. సో ఇది ఎక్కడికి వెళ్ళిపోయాం మనం. ఓకే, ఇక్కడ పగలు అంటే సాయంకాలం 3 గంటలకి యోహాను పేతురు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉంటారు. అక్కడ ఒక భిక్షగాడు ఉంటాడు. తన పుట్టినప్పటి నుంచి తన కాళ్ళు వాడు దేవాలయానికి వెళ్ళను పుట్టిన మొదలుకొని కుంటివాడైనా ఒక మనుషుడు ఉండేవాడు. ప్రతిరోజు మోసుకొని వచ్చి అక్కడ పెడితే భిక్షం ఎత్తుకొని ఉంటాడు. వీళ్ళు వెళ్తున్నప్పుడు చూసి అక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలు, వివేచన వరం అవన్నీ చెప్పుకున్నాం కదా, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, ఇవన్నీ అవి వాళ్ళల్లో పనిచేసి అతన్ని చూసి ఏం చెప్తారు, నా దగ్గర వెండి బంగారాలేమీ లేవు కానీ యేసుక్రీస్తు నామమున లేచినాడు అంటాడు. వెంటనే గంతులు వేస్తూ ఉంటాడు. ఇది చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి పెద్ద గుంపు ఏర్పడుతుంది. ఇది మా భక్తి వలన, మా బలం వలన వచ్చింది కాదు, ఇది ఆత్మ వలన, దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే ఇది జరిగిందని చెప్తారు. ఈ గొడవ జరుగుతుందని చెప్పి వీళ్ళని వచ్చి అరెస్ట్ చేస్తారు. పట్టుకుంటారంటది కదా, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి వాళ్ళని పట్టుకొని దెబ్బలు కొట్టి, అసలు మీరు యేసుప్రభు నామాన్ని ప్రకటించొద్దని చెప్పాను కదా, ఆయన ఏదో మేము అన్యాయంగా చంపేసినట్టు మీరు ఆయన నామాన్ని ప్రకటిస్తున్నారు ఏంటంటే, ఆయన్ని మీరు చంపారు, దేవుడు లేపాడు, ఆయన నామమున ఇవన్నీ జరుగుతున్నాయి, ఆయన నామాన్నే రక్షణ కలుగుతుందని చెప్తారు. వీళ్ళని ఏం చేయాలో తోచక చంపేద్దామంటే ఇక్కడేమో గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. ఏం చేయాలో తోచక లాస్ట్కి వీళ్ళందరూ మాట్లాడుకుని ఏమంటారంటే బెదిరిస్తారు, మీరు ఈ నామమున ప్రకటించడానికి వీల్లేదు అని. అయినా కానీ వీళ్ళు ఆగరు. ఏమంటారు, దేవుడికి లోబడాలా మీకు లోబడాలా అంటారు. ఎక్సలెంట్ అసలు అది. దేవుడికి లోబడాలా మీకు లోబడాలా, ఆయనకి కదా మేము లోబడాలి అంటారు. బెదిరించి పంపించేస్తారు. ఇది జరిగింది. ఓకేనా? ఇలా జరిగిన తర్వాత అప్పుడు వీళ్ళు మొట్టమొదట ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళని కొట్టి పంపించేస్తారు. దీని వెనకాల ఎవరు పని చేస్తున్నారు? సువార్త చెప్పొద్దని చెప్తున్నది ఎవరు? మనుషులు కాదు కదా. ఎవరు? వాళ్ళ వెనక పని చేస్తున్న సాతాను శక్తులు. మళ్ళా ఆయన నామాన్ని ప్రకటించొద్దని చెప్తున్నది ఎవరు? సాతాను శక్తి. వీటన్నిటికీ కారణం దైవ శక్తులే. సో వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకున్న శక్తితో, దేవుడిచ్చిన శక్తితో ఏదైనా చేయొచ్చు కదా. ఆ యెరూషలేముని పరిపాలిస్తున్న సాతాన అంటే పోవాలి కదా, కానీ వాళ్ళు అది చేయలేదు. చూడండి వాళ్ళు వచ్చి ఏం చేశారు. 23వ వచనం, 4వ అధ్యాయం 23వ వచనం. వారు విడుదల పొంది తమ స్వజనుల ఎత్తుకు, అంటే చర్చ్ దగ్గరికి. ఎక్కడికి వచ్చారు? స్వజనులు అంటే ఎవరు? చర్చ్. అంతేనండి పైడమ్మ గారు. స్వజనులు అంటే ఎవరు? సంఘం. వాళ్ళు ఎక్కడికి, పేతురు యోహాన్లు వాళ్ళ అమ్మ దగ్గరికి, వాళ్ళ నాన్న దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేదండి, డైరెక్ట్గా చర్చికి వచ్చారు. అది వాళ్ళ
వాళ్ళ స్వజనులు అంటే అది. స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులు పెద్దలు తమతో చెప్పిన మాటలన్నీ వాళ్ళకి చెప్పారు. ఇలా ఇలా జరిగింది, ఇలా కొట్టారు, ఇలా చేశారు, ఇవన్నీ వాళ్ళు విని ఏం చేశారు? నెక్స్ట్ చూడండి, ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టారు. సంఘానికి ఎందుకు చెప్తారు కష్టాలు? అందరూ కలిసి ప్రార్థన చేస్తారని. ఏమని మొరపెట్టారు? సాతాను ఇలా చేస్తున్నాడన్నా, సాతాను శక్తుల్ని నాశనం చేయాలన్నా. ఏమీ చేయలేదు. చూడండి 24 నుంచి 29 వచనం వరకు వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఎలా ఉందో చూద్దాం. చూడండి వాళ్ళు చేసిన ప్రార్థన. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తమును కలుగు చేసిన వాడువు. ఎంత పెద్ద ప్రాబ్లంతో వీళ్ళు వస్తే మొట్టమొదటి వాళ్ళు చేసింది ఏంటి? దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడివి అని స్తుతించారు. అంతేగాని దేవుడిని ఎక్కడ వాళ్ళు తోలనట్లేదు. ఏంటి ప్రభువా నేను నమ్ముకుంటే ఎలా అయింది అని ఒక్క మాట లేదు. మొట్టమొదటి ఏంటి? నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అని ఆయన్ని స్తుతించారు. నెక్స్ట్ చూడండి 25, 26. అన్ని జనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నది, ప్రభువు మీద ఆయన క్రీస్తు మీద భూరాజులు లేచిరి, అధికారులు ఏకంగా కూడుకుంటారని వీళ్ళు అనట్లేదు. అని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడైన దావీదు నోట పలికించావు. కీర్తనల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు వ్రాయబడి ఉన్నాయని దేవుడికి గుర్తు చేస్తున్నారు. అంతేగాని ఇక్కడ కూడా కంప్లైంట్ చేయట్లేదు. వాళ్ళు గుర్తు చేస్తున్నారు, ప్రభు ఆల్రెడీ దావీదు ద్వారా నువ్వు పలికించావు. అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, భూరాజులు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకున్నారు, ప్రభువు మీద ఆయన క్రీస్తు మీద ఎందుకు భూరాజులు లేచారు అని నువ్వు ఆల్రెడీ రాయించావు ప్రభువా. అలాగే ఇక్కడ జరుగుతుంది అని చెప్తున్నారు. తర్వాత ఏంటి 27, 28. ఏది జరగవల్లని నీ హస్తము నీ సంకల్పము ముందు నిర్ణయించునో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదు, పొంతి పిలాతు అన్ని జనులతో ఇశ్రాయేలు ప్రజలతో ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిది. ఎక్కడ ప్రాబ్లం చెప్పారు? ప్రభా నీ సేవకుడైన యేసుక్రీస్తు ఇవన్నీ చేస్తే వాళ్ళు నీ సేవకుడికి యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా కూడుకున్నారని చెప్తున్నారు. ప్రభా మాకు వ్యతిరేకంగా కూడుకున్నారని కూడా చెప్పట్లేదు. నీ యేసుక్రీస్తు ప్రజల కోసం చేసిన త్యాగాన్ని బట్టి ఆయన ఇంత చేస్తే ఆయనకి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడుకున్నారు దేవా అని చెప్తున్నారు. అంతే ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ప్రభువా ఈ సమయమందు వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఏంటి చూడండి. ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగుల్ని స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యాన్ని బోధించినట్లు అనుగ్రహించుము. ఇదండి వాళ్ళ ప్రార్థన. దేవా వాళ్ళందరినీ చూస్తున్నావు కదా, ఇప్పుడు నీ ప్రజలు నీ సేవకులు వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి, తర్వాత ఇంక దేనికి అనేక సూచక క్రియలు జరగడానికి నువ్వు వాళ్ళని ధైర్యాన్ని ఇవ్వు, వాళ్ళకి వాక్శక్తిని ఇవ్వు దేవా అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారంటే ఇక్కడితో వాక్యం ఆగిపోకూడదు. వాళ్ళు బెదిరించడం వల్ల వాక్యం ఆగిపోకూడదు. ఇంకా నీ దాసులను బలపరచు, ఇంకా నీ దాసులను అభిషేకించు, ఇంకా ధైర్యాన్ని ఇవ్వు, ఇంకా వాక్శక్తిని ఇవ్వు, తద్వారా సూచక్రియలు జరిగించు, అప్పుడు ప్రజలు రక్షించబడతారని వాళ్ళ ప్రార్థన. హల్లెలూయా. ఇది సంఘం చేయవలసిన ప్రార్థన. మనం ఆలోచించండి. క్రైస్తవుల మీద యుద్ధాలు జరుగుతున్నాయి, క్రైస్తవులు కొడుతున్నారు, తిడుతున్నారు, ఎక్కడో కొడుతున్నారు అంటే ఏం చేస్తాం? దేవా శ్రమలాపై 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 ప్రభువా అని ఎక్కడైనా శ్రమలాపమని ఉందా? లేదే లేదు. ఎక్కడైనా ప్రభువా మాకు అంత కష్టం వస్తుందేవా అని ఉందా? ఎక్కడైనా పోలీసులు కంప్లైంట్లు ఇచ్చారా? ఎక్కడైనా వెళ్ళి ఏంటది మాకు న్యాయం తీర్చండి అని ర్యాలీలు చేశారా? సమ్మెలు చేశారా? నథింగ్. ఏమీ చేయలేదు. చెయ్య అవసరం కూడా లేదు. చెయ్యమని బైబిల్ మనకి చెప్పడం లేదు. సౌలు వచ్చి అందరినీ చంపించి అలా బెదిరిస్తూ ఉంటే సంఘం అంతా చెదిరిపోతుంది కదా. సంఘం ఎక్కడ పడితే అక్కడ చెదిరిపోతుంది. చెదిరిపోయిన తర్వాత వాళ్ళు ఆ చీకటి రాజ్యాన్ని యొక్క బలాన్ని ఆపింది ఎలాగో తెలుసా? వాక్యాన్ని ప్రకటిస్తూ. చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు? వాక్యాన్ని ప్రకటించారు. అంతేగాని ఎక్కడ ఆగిపోలేదు. చెదరగొట్టారు. చెదిరిన చోట మళ్ళీ వాళ్ళు వాక్యాన్ని ప్రకటించారు.
అంతే. ఎక్కడో కూడా దేవా ఈ దుర్గాలు పడదురు సరిచే ఇది ఎక్కడా లేదు. వాళ్ళ సొల్యూషన్ అంతా ఏంటి? వాక్యం ప్రకటించడం. ఎక్కడా కూడా ఈ ప్రార్థన. ఆ తర్వాత ఏమైందండి? 31వ వచనం, వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించిరి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆస్తులు సంపాదించిరనుందా? పరిశుద్ధాత్మతో నిండిన వారే వాళ్ళకి ఏదైనా మేలు జరిగే అక్కడ ఏమైనా ఉందా? లేకపోతే ఏమీ లేవు. పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యం బోధించరు. ఎందుకు పరిశుద్ధాత్మ నింపుదల? వాక్యాన్ని బోధించడానికి. మీరు పరిశుద్ధాత్మను పొందుదురు, అప్పుడు మీరు సాక్షులయ్యుద్దరు నాకు. పరిశుద్ధాత్మ నింపుదల దేనికోసం? ఇదండి అపోస్తలుల జీవితాల్లో జరిగింది. అద్భుతం. సో ఇక్కడ కూడా వాళ్ళు దెయ్యంతో మాట్లాడింది ఎక్కడైనా ఉందా? అపోస్తలులు అందరూ కలిసి. నేను ఒక క్వశ్చన్ అడిగినా ఇక్కడ 24 వచనంలో ఉంది, వారు విని. వారు అంటే ఒకరిద్దరా? సంఘం అంతా కలిసి ఉన్నారు కదా. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టరని ఒక ప్రార్థనని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు కదా. అది ఎవరి ప్రార్థన అయి ఉంటుంది? అక్కడ ఒక కనీసం 3,000 మంది ఉన్నారు అనుకోండి. 3,000 మంది అప్పటికే రక్షించబడ్డారు కదా. పోనీ అందులో సగం అనుకోండి 1,500 మంది ఉన్నారు అనుకోండి. 500 మంది ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అది ఎవరి ప్రార్థన నోట్ చేసి ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఎవరిది? పేతురుదా? యోహాన్దా? సంఘంలో అందరూ ఒకేసారి మొదలు పెట్టారంట. ఇది ఎవరి ప్రార్థన రాసి ఉంటాడు? ఎవరిది? 500 మందిలో ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడిన ప్రార్థన ఇది. ఇదే ఉద్దేశంతో ప్రజలందరూ చేసిన ప్రార్థన. అందుకని ఇది నోట్ చేయబడింది. ఏక మనసుతో వారి బిగ్గరగా మొరబెట్టేది. ఒకరు ప్రార్థన చేసి, మన ప్రార్థనలు ఒకసారి ఊహించుకోండి. లక్షవారం పూట ఊహించుకుంటే ఒకసారి ఎలా ప్రార్థన చేస్తాం? మనం ఎలా ప్రార్థన చేస్తాం? కొంతమంది నిద్రపోతాం, కొంతమంది మాట్లాడుకుంటాం, కొంతమంది సెల్ ఫోన్లు చూసుకుంటాం, కొంతమంది ఏదో ఆలోచించుకుంటాం, కొంతమంది ఎప్పుడవుతుందని టైం చూస్తాం, కొంతమంది ఎవరు చేస్తారు ఏక మనసుతో ప్రార్థన? అలా చేస్తే ఇక్కడ ఏమవుతుంది? కూడి ఉన్న చోటు కంపించి పరిశుద్ధాత్మతో నింపబడి ప్రజల వాక్యాన్ని ప్రకటిస్తారు. ఎంతసేపు చేస్తాం మనం ప్రార్థన? ఎంతసేపు అన్నది అనవసరం దేవుడికి. ఎలా చేస్తున్నావు అన్నది దేవుడికి ముఖ్యం. ఏక మనస్సుతో విశ్వాసంతో ప్రార్థన ఆలకించు దేవుడు ఒకడున్నాడన్నా ఆ ప్రార్థనకి సమాధానం ఇచ్చి దేవుడు ఉన్నాడు, నేను దేవునికి ప్రార్థన చేస్తున్నానని సంపూర్ణమైన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మనం ఎంతసేపు చేస్తాం? సుమారు 1 గంట, అరగంట చేసే ప్రార్థన ఎలా చేస్తున్నామో మీరే ఆలోచించు. ఎలా చేయాలో కూడా ఆలోచించుకోండి. ఇది మళ్ళీ మీకు వేరే వాళ్ళు వచ్చి నేర్పించరు, మీకు మీరే ఆలోచించుకోవాలి. అమ్మో నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చాను, దేనికి వచ్చాను, ఏం చేయడానికి వచ్చాను, ఈ స్థలానికి ఎందుకు వచ్చాను, లక్షవారం ఎందుకు వచ్చాను, దేనికి వచ్చాను, ఏం చేయడానికి వచ్చాను, అది ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండి ఇలా ప్రార్థన చేస్తే ఈ కార్యాలు జరిగిపోతే ఇంకేం కార్యాలు జరుగుతాయి? ఈ హృదయంలో దేవునితో ఉన్న సంబంధం నుంచి వచ్చే ప్రార్థనలు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో కలిగే ప్రార్థనలు, ఏక మనసుతో బిగ్గరగా అందరూ కలిసి ఒకటే ఉద్దేశం, ఒకే మనస్సు, ఒకే గోల్, ఒకే ఎయిమ్. అంతే, దేవుని వాక్యం ప్రకటించబడాలి. అంతే, ఇంకేమీ లేదు. ఇది మన జీవితాల్లో మన సంఘాల ద్వారా జరగాల్సినటువంటి ప్రార్థనలు. ఇక్కడెక్కడ కూడా దెయ్యంతో మాట్లాడిందే లేదు, దెయ్యమా పో అనలేదు, దైవ శక్తులు లేవు, ఏమీ లేవు ఇక్కడ. ప్రభువా నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, ఆల్రెడీ వాక్యంలో కొన్ని సంవత్సరాల క్రితమే రాయబడింది ప్రభువా, ఇప్పుడు యేసుకు విరోధంగా లేచారు ప్రభువా అందరూ, అందుకనే నువ్వు వీటన్నిటిని చూస్తున్నావు కదా, నీ బెదిరింపులు చూసి ఎవరు వెనక్కి వెళ్ళిపోకూడదు ప్రభువా. ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ ఇంకా ధైర్యంగా, ఇంకా వాక్శక్తి కలిగి నీ వాక్యాన్ని ప్రకటించాలి ప్రభువా. ఇదే వాళ్ళ ప్రార్థన, ఇదే వాళ్ళ యొక్క ప్రార్థన. తర్వాత
అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే ఎవరి కొరకు? అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎంత స్పష్టంగా ఉంది చూసారా? సంఘం అయితే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. సాతాను గురించి ఏమైనా ఉంది ఇక్కడ? సాతాన్ని గద్దించడం లేదు, సాతాన్ని ఓడించడం లేదు, ఏమీ లేదు. సంఘం అయితే పేతురు కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అంతే. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు అని దేవుడు చెప్తా ఉంటాడు. ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రభువుని సేవిస్తున్నారు. ఎలాగా? ఉపవాసం అండి. ఏ కోరికల కోసం కాదు. ప్రభు ఇది చేయి, ప్రభు అది చేయి, ప్రభు ఏమీ కాదు. జస్ట్ ఆయనతో గడపడానికి ఉపవాసం అంతే. సేవించడం ఎలాగా? ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన కనపరుస్తూ, ఆయన సన్నిధిలో ప్రభు నువ్వేం చెప్తే అది చేయడానికి సిద్ధమయ్యా అని ఆయనకి పరిచర్య చేస్తున్నారు. ప్రజలకు పరిచర్య చేయట్లేదు ఇక్కడ. ఆయన సన్నిధిలో వాళ్ళందరూ ఉపవాసం అంటే ఇంక దేనికి బయటకు వెళ్లకుండా ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనకు పరిచర్య చేస్తున్నారంట. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎలా చేయి, ఎలా చేయి, ఎలా చేయాలని బోధిస్తూ ఉంటాడు. ఇంకా లాస్ట్ చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడే 2వ అధ్యాయంలో 12వ వచనంలో పెర్గమ అనే ఒక సంఘం గురించి రాయబడుతుంది. అప్పట్లో ఉన్న సంఘాలు 7 సంఘాలు. ఓకేనా? 7 కాలాలకు సూచన. అప్పట్లో పెర్గమ అన్న దగ్గర ఉన్న సంఘం. వాడి అయిన 2 అంచులు గల 12వ వచనం చూడండి, 2:12. పెర్గమలో ఉన్న సంఘపు దూతకు ఎలా వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గములు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నువ్వు కాపురం ఉన్నవని నేను ఎరుగుదును. అంటే ఆ సంఘం ఉన్న ఊర్లో, ఆ సంఘం ఉన్న పట్టణంలో సాతాను సింహాసనం వేసుకుని కూర్చుందంట. కంప్లీట్గా ఆధీనంలో ఉందన్నమాట అక్కడ ఆ గ్రామం. ఈ సంఘం కాదు. ఓకేనా? ఇక్కడ దేవుడు ఆ సంఘానికి ఏం చేయమని చెప్తున్నాడో చూడండి. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలంలో నాయందు విశ్వాసి ఉండి నన్ను గురించి సాక్షిన అంత్యపి అన్నవాడు మీ మధ్య చంపబడిన దినములో నువ్వు నామాన్ని గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. ఓకేనా? ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? ఇక్కడ నీ విశ్వాసాన్ని నువ్వు విసర్జించలేదు అంటే సాతాను ఉన్న చోట నువ్వు ఇది చేయి అది చేయి అని ఏం బోధించట్లేదు. ఏం చెప్తున్నాడంటే నువ్వు విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడు. వాడు ఎప్పుడు నిన్నేం చేస్తాడు? విశ్వాసం నుంచి బయటికి తొలగించడానికి ప్రయత్నిస్తాడు కదా. సాతాను సింహాసనం వేసుకుని కూర్చున్నాడని దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఆ ప్లేస్లో నువ్వు చేయాల్సిందేంటి? విశ్వాసంలో స్థిరంగా ఉండు. ఇది ప్రభువు మనకి చెప్తున్న మాటలు. సో ఇక్కడ ఆది అపోస్తులను చూస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా వాళ్ళు సాతాను మైండ్లో అసలు అది లేదు. దేవుని శక్తి, దేవుని వాక్యాన్ని ప్రకటించడం. సో యేసుక్రీస్తు కూడా శిష్యుల్ని పంపించినప్పుడు మీరు గ్రామానికి వెళ్ళి ఏం చేయమని చెప్పాడు? స్వార్థను ప్రకటించని చెప్పాడు. అంతే, మన పని కూడా అంతే. ఓకే. అలాగే పౌలు గురించి చూస్తే, ఇంకా టైం లేదు కానీ పౌలు గురించి చూస్తే మీకు తెలుసు, పౌలు కూడా ఎక్కడ కూడా సాతాన్ని అంటే అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం వీటన్నిటినీ చూసినప్పుడు పౌలు కూడా మొట్టమొదట ఇచ్చిన ప్రయారిటీ దేవుని వాక్యాన్ని బోధించడమే. యేసుక్రీస్తు తన పరిచర్యలో ఎక్కడ కూడా దుర్గాలు పడద్రోయ చేసినట్లేదు. తర్వాత శిష్యులు కూడా ఎక్కడ కూడా తన దుర్గాలను పడద్రోయడం చూడలేదు. పౌలు కూడా తన పరిచర్యలో దుర్గాలను పడద్రోయడం లేదు. వీళ్ళు ముగ్గురు చేసిన పరిచర్యలో వాళ్ళు చేసింది ఏంటంటే స్థలానికి ఒక స్థలానికి వెళుతూ దేవుని వాక్యాన్ని బోధించడమే చేశారు. ఓకే, దేవుని వాక్యాన్ని బోధించడమే చేశారు. సో ఇప్పుడు సాతాను రాజ్యాన్ని ఆపడం, దాన్ని ప్రభావవంతంగా ఆపి మనుషులు రక్షించబడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. వారు ప్రార్థన చేయరా? ఏ ప్రార్థన చేయాలి?
ఏ ప్రార్థన చేయాలి? ఏకమనసుతో చేయాలి. అదే ఏకమనసుతో ఏ ప్రార్థన చేయాలి? భాషలతో కాదు, భాషలతో చేయాలి. ఏకమనసుతో ఏ ప్రార్థన చేయాలి? వాక్యాన్ని ప్రకటించాలి. ఏం చేయాలి అన్నది చెప్పుకోవడానికి మరి ఇంకా టైము లేదు. చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఒక పొలం ఉంది, ఓకేనా? ఒక నేల ఉంది. ఇక్కడ మనకి ఆ నేల మీద పంట కావాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఆ నేలని విత్తన చదును చేసి తర్వాత ఏం చేయాలి? దున్నాలి. దున్నిన తర్వాత ఏం చేయాలి? విత్తనం వేయాలి. వేసిన తర్వాత ఏం చేయాలి? నీరు పోయాలి. ఆ తర్వాత ఏమవుతుంది? అది విత్తనం పెరిగి పెద్ద అయ్యి మనకు ఒక పంట వస్తుంది. పంట వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆ పంటను కోయాలి. ఓకేనా? ఇదే సేమ్ కోత కోయడానికి, ఆ కోత రావడానికి, ఆ పంట పండడానికి ఎలా అయితే న్యాచురల్గా ఇదంతా జరుగుతుందో ఆత్మ సంబంధంగా ఆత్మల పంట కొయ్యాలన్నా, ఆత్మలు పుట్టాలన్నా, ఆత్మలు రక్షించబడాలన్నా మనం చేయాల్సింది అదే. ఓకేనా? జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను. మొట్టమొదట ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ఎలాంటి ప్రార్థన చేయాలి మరి? అది ఖచ్చితంగా వాక్యానుసారమైన ప్రార్థన అవ్వాలి. ఖచ్చితంగా వాక్యానుసారమైన ప్రార్థన అవ్వాలి. వాక్యంలో ఎంత చాలాసార్లు మనం ఎక్కడ తప్పు చేస్తుంటామో తెలుసండి. సేమ్ అన్నిలు ఎలా ప్రార్థన చేస్తారో మనం ఎలా చేస్తాం అంటే అర్థమేంటో తెలుసా? వాళ్ళు ప్రార్థనకి పునాది ఉండదు, మన ప్రార్థన కూడా పునాది ఉండదు. మన ప్రార్థనకి పునాది లేకుండా దేవుని ముందుకు వెళ్ళిన ప్రార్థన పనికిరాదు. మన పునాది ఏంటి? దేవుని వాక్యమే. ప్రభువా ఇది నువ్వు చెప్పావు, ప్రభువా ఇది నువ్వు నాతో నాకు వాగ్దానం చేసావు, ప్రభువా ఇది నువ్వు చెప్పావని దేవుని వాక్యాన్ని కోట్ చేయడం అంటే చిలక వల్లించినట్టు వెళ్ళించడం కాదు. చిలక మాటలు నేర్పిస్తే మాట్లాడుతుంది కదా, దానికి మాటలు వచ్చా? నిజంగా రావు. నేర్పిస్తే వచ్చి అలా కాదు. ఈ వాక్యం మీద ఉన్న నమ్మకంతో, అవగాహనతో, దేవుని సన్నిధిలో ఈ వాక్యం ఇలా చెప్తుంది కదా అన్న నమ్మకంతో దేవుని సన్నిధిలో నువ్వు ఇది చెప్పావు కదా అని చెప్పి ప్రార్థన చేయడం. ఒకసారి మీకు ఈ విషయం నేను మొట్టమొదటి ఆశ్చర్యపోయాను. కెన్నెత్ ఏ. హేగన్ గారి బుక్లో నేను ఇది చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఏంటో తెలుసా? వినండి, స్టోరీ చాలా బాగుంటుంది. కొంతమందికి తెలుసు ఆల్రెడీ. అదేంటో తెలుసా? కెన్నెత్ ఏ. హేగన్